జ్ఞానం తెలిసినప్పుడు జ్ఞానజ్యోతి అందరికీ ఎప్పటికీ దొరకదు. దొరికినప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకుని ఆ జ్ఞానాన్ని పాటిస్తే మరు జన్మకు ఇంకా గొప్పగా మనం పుట్టగలుగుతాము, గొప్పగా ఆచరించగలుగుతాము. కాబట్టి అష్టాదశ పురాణాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇవన్నీ ఎన్నో లోకంలో ఉన్నాయి. గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు, యాత్రలు ఇవన్నీ కూడా మనుష్యులు తయారు చేసినటువంటి దేవస్థానాల పేరిట కట్టడాలు అంతే. వాటికి ఏ విధమైన మహిమ లేదు. ఎవరొచ్చి తిరిగిపోయినారు, ఈ యొక్క ప్రాంతాల్లో దేవతలు తిరిగారు, వాళ్ళు తిరిగారు, ఇట్లాంటి కథలన్నీ రాసి పెట్టారు. ఆ దేవుడు ఈ నుంచి ఆడి నుంచి వచ్చి ఇట్లా పుట్టినాడు, ఈ దేవుడు ఈ నుంచి ఇట్లా పుట్టినాడు అని. ఏ దేవస్థానానికి కూడా 3000 సంవత్సరాలకు మించి అంతకుముందు లేవు. అంతకు లోపాలమే 3000 సంవత్సరాలకు. మరి మధ్యలో ఏ దేవుళ్ళు వచ్చి దిగి నడిచారయ్యా? ఈ బుద్ధి లేని వెధవలకి ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి తిరిగారు, వీళ్ళు వచ్చి తపస్సు చేశారు, ఇటువంటి పుణ్యస్థలము, ఇటువంటికి వచ్చి దర్శనం చేసుకుంటే మీ పాపాలు పోతాయి, ఇక్కడ స్నానాలు చేస్తే మీ పాపాలు పోతాయి అని చెబుతారు. పాపాలు పోయేది ఎందుకంటే కనిపించదు కాబట్టి వాడు చెప్తారు, వీళ్ళు నమ్ముతారు. ఆహా పెద్దోళ్ళు చెప్పినారు. మరి 3000 సంవత్సరాల క్రితము ఏమీ లేనటువంటి ఈ గుళ్ళు గోపురాలు తర్వాత మధ్యలో కట్టి ప్రచారం చేసుకున్నారు. ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క కథ రాసి. మీరు తిరుపతికి వెళ్ళి చూడండి, అక్కడ కూడా శాసనం, ప్రతి ఒక్క దేవస్థానాలకు శాసనం ఉంటుంది. ఫలాని సంవత్సరంలో ఈ దేవస్థానం కట్టించారు ఆలయము అని. ఆ లెక్కన ఎత్తుకుంటే మొత్తము 3000కు మించి అక్కడ లేవు. అంతకుముందు ఉంటే కొన్ని బౌద్ధ విగ్రహాలు బుద్ధుడు చచ్చినాక ఇవి పుట్టాయి. బుద్ధుడు చచ్చినాక బుద్ధుని దేవాలయాలు పుట్టినాక తర్వాత మన వాళ్ళు పెట్టారు. అంతకు తప్ప అంతకుముందు ఎంత 3500 సంవత్సరాలు, ఇంకొక 500 సంవత్సరాలు వేసుకుంటే అంతకుముందు బుద్ధుడు చచ్చాక వాళ్ళకు దేవుడు లేడు, వాళ్ళు నాస్తికులు. ఆ బుద్ధుని విగ్రహాలను కొట్టి గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు. మరి ఎక్కడున్నాడు వీరందరికీ దేవుడు పరమాత్మ? ఈ అయ్యగాళ్లకు పెద్ద పెద్ద బొజ్జలు పెట్టుకొని, ఇంత అడ్డబొట్టు గడ్డాలు మీసాలు పెట్టుకొని తిరిగేటటువంటి బ్రాహ్మణ పూజారులకు వీళ్ళందరికీ ఏం తెలుసు? ఆ దేవస్థానం వారు ప్రకటించిన విధంగా వాళ్ళు జ్ఞానం బోధిస్తారు, వాళ్ళు చెప్పిన విధంగా ప్రజలకు నేర్పుతారు. ప్రజలతో ముడుపుల పేరిట, వసూళ్ళ పేరిట, రకరకాల ముక్కుల పేరిట ఎన్నో డబ్బులు దోచి వాళ్ళు స్వాహా చేసి ఈ ధర్మ కార్యాలు చేస్తున్నాము, ఆ ధర్మ